దేవుడు మనల్ని సృష్టించిన విధానాన్ని చూస్తే మనకు భయమును, ఆశ్చర్యమును కలుగుతాయి అని కీర్తనకారుడు 139వ అధ్యాయం 14వ వచనం రాశారండి. ప్రభువు మనల్ని పొరపాటుగాను, తొందరపాటులోనూ సృష్టించలేదండి. ఆయన సమయం తీసుకొని ఆలోచన చేసి మనల్ని సృష్టించారు. అలాంటప్పుడు మనలో కొందరు మన విలువను మనమే తగ్గించుకుంటూ మనల్ని మనమే నిందించుకోవడానికి తొందరపడుతున్నాం. మీకు విషయం తెలుసా? మన కనుపాప లాంటి కనుపాపలు, మన వేలిముద్రలు లాంటి వేలిముద్రలు ఈ ప్రపంచంలో ఇంకెవరికీ ఉండవని, అంత ప్రత్యేకంగా ప్రభువు మనల్ని సృష్టించారని. అవునండి, మనలో చాలామందికి లోపాలు, లోటుబాటులు ఉన్నాయి. పేతురికి ఉన్నాయి, మోషేకి ఉన్నాయి, దావీదుకు ఉన్నాయి. అయితే ప్రభువు మన లోపాలను, లోటుబాటులను సరిదిద్దుకునడానికి వేచి చూడలేదండి. వాటిని వాడుకొని తన కార్యాన్ని వాటి గుండా ఎలా చేయాలో అది వీరి జీవితాల ద్వారా మనకు చూపెట్టారు. అయితే ప్రభువు ఏమంటున్నారంటే, మీరు ఎన్నికింపబడిన వారు, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని నేను ప్రత్యేకంగా సృష్టించాను అని. అయితే మీరెందుకండి మీ గత జీవితంలో చేసిన పాపాలను చూసుకొని మిమ్మల్ని మీరు శిక్షించుకుంటున్నారు? పక్కింటి వారి యొక్క జీవితంతో మిమ్మల్ని మీరు ఎందుకు పోల్చుకుంటూ ఉన్నారు? దేవుడు మిమ్మల్ని చూసినప్పుడు మీ గత జీవితాన్ని చూడట్లేదు, మీ పాపాలను చూడట్లేదు, ఎందుకంటే అవి క్షమింపబడినాయి కాబట్టి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ భవిష్యత్తు యొక్క ఉద్దేశాన్ని ఆయన చూస్తున్నారు. అయితే రండి, నిలబడండి, మంచి శ్వాసను తీసుకొని విశ్వాసంతో చెప్పండి, ఈరోజు నేను ఏదై ఉన్నానో అది నా గత జీవితంలో చేసిన పాపాల బట్టి కాదు, కానీ నా ప్రభువు నా పట్ల కలిగిన ఉద్దేశం బట్టి అని చెప్తారా? విశ్వాసంతో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. ఆమేన్.